Today I am discussing about the generation of power. ఇప్పుడు పవర్ మనకి ఎలా జనరేషన్ అవుతుంది అనే దాని గురించి మనకి చాప్టర్. పవర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? మనకి దేవుడు ఇచ్చిన వరాలు ఏమున్నాయి? ప్రకృతి ఇచ్చిన మనకి వాటర్, ఎయిర్, ఓకేనా, నెక్స్ట్ గ్యాస్, ఓకేనా, ఇలా ఉన్నాయి. వాటర్ ద్వారా, తర్వాత సన్ నుంచి వచ్చే ఎలుతురు ద్వారా, తర్వాత విండ్ గాలి ద్వారా ఇలా ఉన్నాయన్నమాట. ఇలా మనకి పవర్ ప్లాంట్స్ మనం రెడీ చేస్తున్నాం. మనకి కోల్డ్ బొగ్గు నుంచి వచ్చే పవర్ ప్లాంట్ మనం ఏమంటాం? థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం. ఇంకో నెక్స్ట్ వచ్చేసి విండ్ నుంచి వచ్చేదాన్ని విండ్ పవర్ ప్లాంట్. తర్వాత ఇంకేమొస్తుంది? ఎలుతురు నుంచి వచ్చేదాన్ని సోలార్ పవర్ ప్లాంట్, ఓకేనా. తర్వాత వాటర్ నుంచి డ్యాముల్లో వాటర్ ద్వారా మనం ఏం చేస్తాం? టర్బైన్స్ యూజ్ చేసి పవర్ని రెడీ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటాం, ఓకేనా. సరే, ఈరోజు మనం నేర్చుకునే పవర్ ప్లాంట్ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్. దీన్నే మనం స్టీమ్ పవర్ ప్లాంట్ అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్ స్టోరేజ్ అంటే కోల్ అనేది ట్రైన్స్ ద్వారా ఇక్కడికి కోల్డ్ స్టోరేజ్కి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్లో వచ్చిన కోల్ అనేది బిగ్ సైజెస్ సరైన రూపంలో ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో దాన్ని మనం ఏం చేస్తామంటే స్మాల్ పీసెస్గా రెడీ చేసి అక్కడి నుంచి మనం బాయిలర్లోకి పంపిస్తాం, ఓకేనా. ఈ బాయిలర్లోకి వాటర్ అనేది నేరుగా ఇక్కడ నుంచి కండెన్సర్ నుంచి ఎకనామైజర్కి వాటర్ వస్తుంది. ఎకనామైజర్ నుంచి బాయిలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ బాయిలర్ అనేది ఆన్ అయ్యి బొగ్గుని మండిస్తుంది. మండించినప్పుడు వాటర్ అనేది హీట్ ఎక్కువైపోయి మనకి స్టీమ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి ఫ్లూ గ్యాసెస్ అనేవి నేరుగా సూపర్ హీటర్లోకి వెళ్తాయి. తర్వాత ఇక్కడ నుంచి హ్యాష్ బొగ్గుని మనం బాగా మండించినప్పుడు వచ్చే హ్యాష్ అనేది నేరుగా హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాష్ స్టోరేజ్ ప్లాంట్కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బాయిలర్లో మండించినప్పుడు వచ్చే ఆయిల్ అనేది నేరుగా సూపర్ హీటర్లోకి వెళ్తుంది. సూపర్ హీటర్ నుంచి నేరుగా టర్బైన్లోకి వెళ్ళిపోతుంది. టర్బైన్కి వెళ్ళినప్పుడు ఈ స్టీమ్ అనేది టర్బైన్ని రొటేట్ చేస్తుంది. టర్బైన్ని ఏం చేస్తుంది? రొటేట్ తిరుగుతుంది అన్నమాట. తిరిగినప్పుడు ఇది వచ్చేసి ఆల్టర్నేటర్ అంటాం. ఆల్టర్నేటర్ లేదా ఏసీ జనరేటర్ అంటాం. దీనికి బిగించుంటుంది అన్నమాట. ఓకే, దాన్ని ప్రైమ్ ఓవర్ అంటాం. అప్పుడు ఈ టర్బైన్స్ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏముంది? ఏసీ జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ అది కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టర్బైన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇక్కడ నుంచి స్టీమ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసడానికి మనకి ఈ టర్బైన్ అనేది యూజ్ అవుతుంది. స్టీమ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ ఇస్ కాల్డ్ టర్బైన్. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది టర్బైన్ నుంచి వచ్చేసి నేరుగా ఆల్టర్నేటర్కి వస్తుంది. ఈ ఆల్టర్నేటర్ అనేది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి నేరుగా ట్రాన్స్ఫార్మర్స్ లేదా ఐసోలేటర్ సర్క్యూట్ బ్రేకర్ ద్వారా మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది హీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే స్టీమ్ అనేది సూపర్ హీట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చే ఆ స్టీమ్ అనేది వెట్ స్టీమ్, తడి ఆవిరి ఎక్కువ ఉంటుంది. ఆ తడి ఆవిరి అనేది సూపర్ హీట్ అనేది ఏం చేస్తుందంటే హీట్ చేసి తర్వాత ఎకనామైజర్లోకి పంపిస్తుంది. ఎకనామైజర్లోకి పంపించినప్పుడు ఆ ఎకనామైజర్ నుంచి మళ్ళీ బాయిలర్లోకి వెళ్తుంది. తర్వాత ఎయిర్ ఫ్రీ హీటర్కి వెళ్తుంది. ఫ్లూ గ్యాసెస్ అని అవుతుంది. ఎయిర్ ఫ్రీ హీటర్ అనేది గ్రాస్మెంట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ద్వారా ఏం చేస్తాం? ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ అనేది ఇక్కడ పంపించేస్తాం. ఇక్కడ నుంచి ఫ్లూ గ్యాసెస్ అనేది ఇక్కడ చిమ్మి ద్వారా బయటకు వెళ్ళడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఈ కండెన్సర్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ స్టీమ్ అనేది నేరుగా కండెన్సర్లోకి వస్తుంది. అంటే సూపర్ హీటర్ నుంచి వచ్చిన స్టీము
టర్బైన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి స్టీమ్ అనేది కండెన్సర్ వస్తుంది. ఆ స్టీమ్ని మనం ఏం చేస్తామంటే కండెన్సర్లో ఆ స్టీమ్ని చల్లబరచడం ద్వారా ఏం చేస్తుంది, ఆ స్టీమ్ అనేది వాటర్గా మారి మళ్ళీ రిటర్న్గా మనం ఏం చేస్తాం, ఎకనామైజర్ ఫీడ్ వాటర్ నుంచి ఎకనామైజర్గా వాడతాం. ఇది వచ్చేసి రివర్ నుంచి కూలింగ్ టవర్లోకి మనం వాటర్ తీసుకుంటాం. కూలింగ్ టవర్ నుంచి కండెన్సర్లోకి పంపిస్తాం వాటర్ని. ఇక్కడ నుంచి ఎకనామైజర్లోకి పంపిస్తాం. ఎకనామైజర్ నుంచి బాయిలర్. ఓకే.